45 రోజుల పాటు వినోదం విజ్ఞానం అందించే అప్నా నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని వస్తువులు ఒక దగ్గర దొరికే అతిపెద్ద ప్రదర్శన ఇది. ప్రారంభోత్సవానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో వ్యాపారులు తమకు కేటాయించిన స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నుమాయిష్ సొసైటీ నిర్వాహకులు. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి 45 రోజుల పాటు నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. ప్రతి ఒక్కరూ వచ్చి షాపింగ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. లోకల్, నేషనల్ తో పాటు బ్రాండ్ వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వస్తారు. విజిటర్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు సొసైటీ నిర్వాహకులు. 1200 నుంచి 1300 వరకు వెండర్స్ వస్తున్నారు. ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. మనకు కాశ్మీర్ నుంచి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు. సో దెర్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది మనకు కంట్రీ నుంచి వస్తారు ఇక్కడ. సో వాళ్ళకందరికీ మేము వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ ది అలాట్మెంట్ చేస్తున్నాం వాళ్ళకు. సో మనకు వచ్చే విజిటర్స్ కూడా అన్ని సదుపాయాలు, అన్ని విధాల వాళ్ళకి సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. ఎవ్రీ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ చిన్నపిల్లలకు అమ్యూజ్మెంట్లో కొన్ని కొత్త పరికరాలు వస్తున్నాయి. దట్ విల్ అట్రాక్ట్ దెమ్. వాళ్ళకి మంచి అట్రాక్షన్ వస్తుంది దానివల్ల. సో ఆ విధంగా కొంత ఈసారి నుమాయిష్లో కొన్ని కొత్త అట్రాక్షన్స్ ఉంటాయి. దానివల్ల డెఫినెట్లీ అవర్ విజిటర్స్ విల్ హ్యావ్ ఏ న్యూ లుక్ ఆఫ్ ది నుమాయిష్. స్టాల్స్ నిర్మాణం చాలా వరకు మీరు చూస్తున్నారు. వీఆర్ గోయింగ్ ఫర్ ఎంఎస్. ఇంతకుముందు మీరు చూసేవాళ్ళు టీకుడ్తో చేసేవాళ్ళు, అట్లా కాకుండా ఇప్పుడు అంతా ఎంఎస్ చేస్తున్నాము. అండ్ ఆల్ ది నార్మ్స్, ఫైర్ నార్మ్స్ అన్నీ మేము ఫాలో చేస్తున్నాము. ఇప్పటికీ 2000కు పైగా అప్లికేషన్స్ రాగా అందులో నుంచి 1300 స్టాల్స్ ను ఏర్పాటు చేసుకోవడానికి ఎంపిక చేశారు నిర్వాహకులు. ఈసారి ఎక్కువగా కాశ్మీర్, గుజరాత్, కర్ణాటకతో పాటు ఢిల్లీ నుంచి వ్యాపారులు వచ్చారన్నారు. గత ఏడాది 18 లక్షల మంది సందర్శకులు వస్తే ఈసారి 20 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. కేంద్ర, రాష్ట్రాల స్టాల్స్ తో పాటు ఇంటర్నేషనల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సొసైటీ నిర్వాహకులు. యూజువల్లీ స్టాల్స్ నిర్వాహకులు ఎక్కువ ఉండదమ్మా. ప్రైస్ కూడా మేము నియంత్రిస్తుంటాము. మేము స్టాల్ హోల్డర్స్ కూడా చెప్తుంటాం తప్ప ప్రైస్ అంటే ఎక్కువ ఏమి ఉండదు ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్ కానీ మిగతా ఐటమ్స్ అని కూడా ఇప్పుడు ఆ విధంగా ఉంటే మనకి ఎగ్జిబిషన్కి ఇంత అంటే విశేష ఆదరణ ఉండదు కదా. మనకు వచ్చే ప్రతి సంవత్సరం మనకు విజిటర్స్ పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు మనకు. అది అటువంటిది ఏం లేదు మన దగ్గర. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. ఈ సంవత్సరం మనకు ఒకటి నీలోఫర్ కేఫ్ వాళ్ళు కూడా మనకు వచ్చి ఈసారి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు నీలోఫర్ స్టాల్. గతంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ కు ఇబ్బందులు వచ్చాయని ఈసారి ఫ్రీ వైఫై ఇస్తున్నామని తెలిపారు నుమాయిష్ సొసైటీ సభ్యులు. స్టాల్స్ తో పాటు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్, సండే స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయన్నారు. గతంలో కంటే ఈసారి మంచి బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు నుమాయిష్ సొసైటీ సభ్యులు. मेरा दुकान 25 साल से आता है, यहाँ पर 25 ईयर से आता. हर साल अलॉटमेंट भी अच्छा होता, बिजनेस भी अच्छा होता और सोसाइटी अच्छा काम करती. हम लोग हर साल अलग अलग लेके आते माल, अलग न्यू वैरायटी लेके आते. अब हैदराबाद के पब्लिक को जो है ना हम लोग टोटली न्यू वैरायटी देते. एग्जीबिशन में नया आइटम मिलता. बाहर मार्केट में आने से पहले हमारे पास आइटम आता एग्जीबिशन में. स्टाल का कॉस्ट जो है ना नॉर्मली है मैडम, 1 लाख रुपये कॉस्ट है, नॉर्मल है. जो सोसाइटी तय करती वही तय. अल्हम्दुलिल्लाह अच्छे कमा लेते. वो हिसाब तो बाद में होता, अच्छे कमाते. सोसाइटी अच्छा रिस्पांस करती है हमारे लिए. सोसाइटी अच्छा मेंटेनेंस करती है यहाँ पर. अब वर्क अच्छा होता, साफ सुथरा रहता, नीटनेस रहता, पब्लिक को कोई दिक्कत नहीं होती. इतना पब्लिक आ जाओ, सोसाइटी मेंटेनेंस करता, अच्छा करता सोसाइटी. నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. స్టాల్స్ వర్క్స్ జరుగుతున్నాయి.